ఏపీలో అసలు ఏం జరుగుతుంది? వరుస అరెస్టులు, గందరగోళాలు ఏం చెప్తున్నాయి? మహామహా నాయకులు కొట్టిన డైలాగుల్ని సామాన్యుడు రిపీట్ చేస్తే గొలుసు కట్టు కేసులు వరుసగా, పైగా స్టేషన్ల దగ్గర మూక హడావిడి చూస్తా ఉంటే అసలు ఇదేంటి, ఏపీ ఇట్లా తయారవుతోంది అని ఆలోచన గల వాళ్ళందరూ ఇప్పుడు నెత్తి కొట్టుకునే పరిస్థితి కదా. మరి ఇలాంటి టైంలో నేషనల్ మీడియా ఒక బ్రహ్మాండమైన ఆర్టికల్, ఇన్సైట్ఫుల్ గా టెక్నికాలిటీస్ అన్ని చెప్తూ ఇన్ఫర్మేటివ్ గా రాసింది ఆర్టికల్ని. పైగా ప్రస్తుత నాయకత్వం చంద్రబాబుని అభిమానించే వ్యక్తి ఆ ఆర్టికల్ రాసినట్టున్నాడు. అందుకోసమని ఒకప్పుడు టెక్నాలజీకి ప్రమోటర్ ని తానే అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే టెక్నాలజీని చూసి, డిజిటల్ మీడియా ఎవల్యూషన్ ను చూసి, ఇంపాక్ట్ ను చూసి ఎందుకని ఇంత టెన్షన్ పడుతున్నారు అని ఆయన అడిగాడు. ఆ తర్వాత అన్నిటికీ మించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? గత రెజిమ్ మీద 2024కు ముందు ఆరోపణలు చేశారు కదా, మరి అలాంటి పరిస్థితిలో లేదంటే అంతకు మించో ఇప్పుడు చేస్తూ ఉంటే గనక ఏపీ ఎలా ఆలోచిస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, చంద్రబాబు నాయకత్వానికి అర్థమవుతుందా అని ఆ ఆర్టికల్ థాట్ ప్రొవోకింగ్ గా క్వశ్చన్ చేసింది. అంటే ఇవాళ రేపట్లో మీడియాలో గానీ, స్టేజ్ల మీద గానీ, ఆఖరికి సోషల్ మీడియాలో కొంతమంది అప్పుడేం చేశారు అంటూ ఉంటారు కదా, ఆ క్వశ్చన్ కూడా సమాధానం ఈ ఆర్టికల్ చెప్పిందనమాట. అందుకోసమని ఏపీలో కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితులు, వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి రాజకీయంగా 2029 నాటి అనేది తెలియాలంటే ఆ ఆర్టికల్ ఏంటో, అందులో ఏం రాశారో మనం చెక్ చేద్దాం. చివరి వరకు చూడండి. చూసిన తర్వాత సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళు, ఆలోచన గల వాళ్ళు పార్లమెంటరీ లాంగ్వేజ్ లో సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే కామెంట్ చేయండి. లెట్ us డిస్కస్. moneycontrol.com చూడండి ఏం ఆర్టికల్ రాసిందో. ఆ హెడ్డింగ్ చూడండి ఎంత హార్డ్ హిట్టింగ్ గా ఆలోచనలు పడేసేలాగా ఉందో. చూస్తా ఉన్నారు కదా. ఇన్ అవర్ నాయిజీ వైబ్రెంట్ డెమోక్రసీ ఆర్ సిటిజన్స్ గెటింగ్ అకస్టమ్డ్ టు ద ఐడియా దట్ క్రిటిసిజం కెన్ ఇన్వైట్ పనిష్మెంట్ అని పెట్టారు. చూసారా హెడ్డింగ్? అంటే మన డెమోక్రసీ ఇప్పుడు ఒక గందరగోళంగా, కెయాటిక్ గా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి టైంలో విమర్శిస్తే అరెస్టులు చేసేయచ్చు అనే ఒపీనియన్ ని జనం మెదళ్లలోనూ, ఆలోచనల మీద రుద్దుతా ఉందా మన సిస్టము అని చెప్తూ ఉన్నారు. అంటే విమర్శించేస్తే జైల్లో వేసేస్తారు అనే ఫీలింగ్ ని క్రియేట్ చేస్తా ఉందా ప్రెసెంట్ సిచ్యువేషన్ అని ఈ ఆర్టికల్ కి హెడ్డింగ్ పెట్టారు. చూసారా? ఇందులో ప్రస్తావించిన విషయాలు చూడండి, ఆ సీక్వెన్స్ చూడండి, ఆ ఆర్డర్ చూడండి. ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ చూడండి. దేర్ వాజ్ ఎ టైమ్ లాంగ్ ఎగో వెన్ ఎన్ చంద్రబాబు నాయుడు రిప్రజెంటెడ్ ఏ సర్టెన్ ఇండియన్ డ్రీమ్ అని మొదలు పెట్టారు. చూసారా? అంటే భారతీయుల కలలకు ప్రతీక అనిపించిన నాయకుడు చంద్రబాబు అని ఆ ఆర్టికల్ రాసిన ఆయన అంటూ ఉన్నాడు. చూసారా? అంటే చంద్రబాబు మీద ప్రత్యేకంగా గురిపెట్టి రాసిన ఆర్టికల్ కాదు ఇది. ఆయన మీద అభిమానం ఉన్నాయనే రాశాడు. విషయం అంతా ఏంటి అంటే చంద్రబాబుకి ఎలాంటి ఇమేజీ ప్రచారము ఇంతకాలం జరిగినాయో అంతకు విరుద్ధమైన, విభిన్నమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఉంది అనేది కదా. చూడండి 2 పారాగ్రాఫ్లు. అసలు ఎర్లీ మిలేనియంలో, లేట్ 90s లో చంద్రబాబు చుట్టూ ఎలాంటి ప్రచారాలు జరిగేవి అనే విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత ద ఇంటిమిడేషన్ ఎలిగేషన్ అనేది ఇక్కడ ప్రస్తావించారు. చూసారా? ఇక్కడ ఉంది చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ లైన్. ఆఫ్టర్ రిటర్నింగ్ టు పవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2024 ఫాలోయింగ్ ఏ సర్ప్రైజింగ్లీ స్ట్రాంగ్ ఎలక్టోరల్ కంబ్యాక్ అన్నారు. చూసారా? అంటే చాలా ఆశ్చర్యకరంగా భారీ మెజారిటీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు 2024లో అంటూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా అనే విషయాన్ని ప్రత్యేకంగా రాశారు. చూసారా? ఆ తర్వాత పరిస్థితులు మారిపోతా ఉన్నాయి ఏపీలో. నిరంతరం ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయడము, ఎవరైనా సరే ఎదురు ఆరోపణలు, ఏది కూటమిలో నాయకులే వాడిన భాషనే రిపీట్ చేసినా కూడా కేసులు కట్టడం అనేది పెరిగిపోతా ఉంది అనే విషయాన్ని ఇక్కడ రాశారు. చూసారా? ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు ఇంటిమిడేట్ క్రిటిక్స్, ఫైల్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎఫ్ఐఆర్స్ అండ్ సప్రెస్ డిసిడెంట్ ఆన్ సోషల్ మీడియా అని ప్రత్యేకంగా రాశారు. జగన్మోహన్ రెడ్డి ఇలా ఆరోపిస్తున్నారు అనే విషయాన్ని చెప్పారు. ఆ విమర్శల ప్రకారం చూస్తేట ఆన్లైన్ క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్ ఇంక్రీజింగ్లీ అట్రాక్ట్ పోలీస్ యాక్షన్ వైల్ సపోర్టర్స్ ఆఫ్ రూలింగ్ అలయన్స్ ఆపరేట్ విత్ ఇంప్యూనిటీ అని రాశారు. చూసారా? అంటే ఇంప్యూనిటీ అంటే ఎదుటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు, అధికార పక్షాల వైపు ఉన్న వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవట్లా, వాళ్ళకి మాత్రం నడిచిపోతుంది అనే బయాస్డ్ నేచర్ తో ఇవంతా జరుగుతున్నాయి అని విపక్షం గాని, ఆలోచన పరులు గాని ఆరోపిస్తున్నారు అని విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు కదా. ఇక ఆ తర్వాత చూడండి, నథింగ్ ఇల్లుస్ట్రేట్స్ దిస్ వర్రీ మోర్ దెన్ వివిడ్లీ దెన్ ద రీసెంట్ అరెస్ట్ ఆఫ్ వెటరన్ తెలుగు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. ఈ ఆరోపణలు చెప్పడానికి తిరుగులేని ఉదాహరణ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని ఈ ఆర్టికల్ చెప్తా ఉంది కదా. అంటే వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు, దానికి తిరుగులేని నిదర్శనంగా కొమ్మినేని అరెస్ట్ అని చెప్పొచ్చు అని అంటూ ఉన్నారు. ఇదే ఆర్టికల్లో తర్వాత
చూస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎలా తప్పుపట్టింది ఆ అరెస్ట్ ని అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే కోర్టులు కూడా తప్పుపట్టినాయి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల్ని అని ఇక్కడ ప్రత్యేకంగా రాశారు. ఆ తర్వాత నేను కీటాక్స్ లో కూడా పదే పదే ప్రస్తావించే ఒక అంశాన్ని ఇక్కడ ఈ ఆర్టికల్ ప్రస్ఫుటంగా చాలా సూటిగా డైరెక్ట్ గా రాసింది. ఇగో ఇక్కడ చూడండి ఈ పారాగ్రాఫ్. నీడ్లెస్ టు సే ద తెలుగుదేశం పార్టీ రెస్పాండెడ్ బై అక్యూజింగ్ జగన్ హిమ్సెల్ఫ్ ఆఫ్ డూయింగ్ ప్రిసైజ్లీ ద సేమ్ థింగ్ డ్యూరింగ్ ద YSRCP administration between 2019 and 2024. TDP leaders claim opposition workers, YouTubers, journalists and activists faced harassment under Jagan as well. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతోంది అని అడిగితే 2019-24లో జగన్ ఏం చేశాడు అని టీడీపీ నాయకులు గాని సపోర్టర్లు గాని ఆరోపిస్తున్నారు అనే విషయాన్ని రాశారు కదా. అసలు పాయింట్ ఆ తర్వాత ఉంది చూడండి. నిరంతరం మనం చూస్తూ ఉన్న లాజిక్కే కదా ఇది, ఆర్గ్యుమెంటే కదా. చాలా మంది ఇదే అంటూ ఉంటారు, ఇప్పుడు తప్పు పడితే ఇలా ఎందుకు జరుగుతోంది అని అంటే అప్పుడేం చేసాం అంటూ ఉంటారు కదా. వాళ్ళకి సమాధానం ఈ ఆర్టికల్ చెప్పింది చూడండి, బ్రహ్మాండంగా అనిపిస్తుంది. బట్ ఈవెన్ ఇఫ్ టీడీపీ కౌంటర్ అటాక్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రూత్, డస్ దట్ జస్టిఫై నాయుడు రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్స్? చూసారా, టీడీపీ చేస్తున్న ఆర్గ్యుమెంటే నిజమని అనుకుందాం అంటే దాని ప్రకారం జగన్ చేసిన తప్పుల్నే చంద్రబాబు చేస్తున్నారా అని అడిగింది చూసారా. మరి దీనికి సమాధానం ఏంటి? ఇది కదా పాయింట్. పొలిటికల్ డెస్టినీని డిసైడ్ చేసే ఎలిమెంట్ ఇది కదా. మీరు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేశారు, నెత్తి నోరు మొత్తుకున్నారు, మరి మీరు కూడా అదే చేస్తే మీరు కరెక్ట్ ఎలా అవుతారు? మరి వాళ్ళు చేసింది తప్పు అన్నప్పుడు అని అడిగింది కదా ఈ ఆర్టికల్. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? అధికారంలో ఉన్నవాళ్ళు చెప్తారా? టీడీపీ లీడర్లు చెప్తారా? టీడీపీని సమర్థించి నెత్తిన పెట్టుకునే మీడియా చెప్తుందా? ఎవరు చెప్తారండి? ఇది కదా అసలు పాయింట్. కీ టాక్స్ లో నేను కూడా అనేది ఇదే కదా. మనం ఎదుటి వాళ్ళని తప్పు పట్టినప్పుడు అంతకంటే డిఫరెంట్, మనం విభిన్నంగా ఉన్నాం అని చేతల్లో చూపించాలి, ఇలా ఉండాలి అని జనానికి కూడా అనిపించుండాలి కదా. అప్పుడు కదా మీకు పొలిటికల్ అడ్వాంటేజ్ వచ్చేది. వాళ్ళ మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకి మించి మనం ప్రవర్తిస్తే మనం విభిన్నమైన పాలన ఇస్తున్నట్టు, విభిన్నమైన ఐడియాలజీతో ఉన్నట్టు ఎలాగా నమ్ముతారు జనం? ఇది కదా విషయం. ఇక ఆ తర్వాత ఇదే ఆర్టికల్ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు కూడా ప్రస్తావించింది. ఎంత డీప్ రూటెడ్ గా వెళ్ళింది ఈ ఆర్టికల్ అంటే, ఎర్లీ మిలేనియంలో జయలలిత హిందూ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసినప్పుడు ప్రివైల్ అయిన పరిస్థితులు ఆమెకి ఎలా తిరగొట్టినాయి, ఆ తర్వాత రాజకీయం ఎలా తిరగబడింది తమిళనాడులో అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇక చివరిలో ఉపసంహారంలో అంటే కన్క్లూజన్ లో ఏం రాశారు చూడండి, తెలుసుకుని తీరాలి మనం. దిస్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఆంధ్ర స్టోరీ అని రాశారు. ఇక్కడే ఒక పారాగ్రాఫ్ ఉంది చూడండి. డెమోక్రసీస్ వీకెన్ అండ్ ఎరోడ్ త్రూ నార్మలైజేషన్ అండ్ పర్హాప్స్ దట్ హ్యాస్ బీన్ ద మోస్ట్ వరీయింగ్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ క్లైమేట్ టుడే అంటూ ఉన్నారు చూసారా. ఎవరైనా విమర్శ చేస్తే తప్పు పడితే ఏదో రకంగా తొక్కి పెట్టాలి అని ప్రయత్నం చేయడము, అలా ప్రయత్నం చేయడం నార్మలే, చట్ట ప్రకారమే అనే అభిప్రాయాన్ని సామాన్యుల్లో క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇది డేంజరస్ సిచ్యువేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా అనే విషయాన్ని ఈ ఆర్టికల్ ప్రస్తావించింది. ఇది ఆలోచించాల్సిన విషయం, తెలివి ఉన్నవాళ్ళు, తెలుసున్న వాళ్ళు సబ్జెక్ట్ కదా. చూడండి ఇక్కడ, వై ద ఎలిగేషన్స్ అగైన్స్ట్ నాయుడు స్టిక్ అని ప్రస్తావించారు చూసారా. చంద్రబాబు నాయుడు మీద ఎందుకు ఇంత భీకరమైన ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఐరానికలీ ద లీడర్ హూ వన్స్ ఎంబ్రేస్డ్ టెక్నాలజీ యాజ్ ఎ టూల్ ఫర్ ఎంపవర్మెంట్ నౌ ఆఫెన్ అపియర్ టెంప్టెడ్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ మెకానిజం ఆఫ్ కంట్రోల్ అన్నారు చూసారా. ఒకప్పుడు టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని, టెక్నాలజీతోనే జీవితాలు మారతాయి అని చెప్పిన నాయకుడు ఇప్పుడు అదే టెక్నాలజీని, సోషల్ మీడియాని చూసి భయపడుతున్నారు, కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అసలు ఇది ఆయన సపోర్టర్లలో ఆలోచన గల వాళ్ళకి కూడా మింగుడు పడని విషయం అని రాశారు చూసారా. నేను అందుకే అన్నది, రాజకీయంగా మీకు ఎలాంటి అభిప్రాయం అయినా ఉండుండొచ్చు, చంద్రబాబు అభిమానులు కూడా కాదనలేని విషయాన్ని రాసింది ఈ ఆర్టికల్. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? ఇంకా ఉంది చూడండి. దట్ ఈస్ వై ద ఆంధ్రప్రదేశ్ కాన్ఫెడరేషన్ మ్యాటర్స్ బియాండ్ వన్ స్టేట్. వీ మస్ట్ ఆస్క్ అవర్ సెల్వ్స్ దీస్ క్వశ్చన్స్. ఆర్ గవర్నమెంట్స్ బికమింగ్ టూ థిన్ స్కిన్డ్? ఆర్ పోలీస్ ఫోర్సెస్ బికమింగ్ పొలిటికల్లీ డిపెండెంట్? ఆర్ సిటిజన్స్ స్లోలీ ఇంటర్నలైజింగ్ ఫియర్ యాజ్ నార్మల్ డెమోక్రటిక్ బిహేవియర్ అని అడిగారు చూసారా. ఏపీలోనే కాదు ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండుండొచ్చు. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు మరి అసలు విమర్శిస్తే తట్టుకోలేనంత సెన్సిటివ్గా, డెలికేట్గా అయిపోయారా? పోలీసు వ్యవస్థ అనేది పొలిటికల్గా మాత్రమే పనిచేస్తూ ఉందా? మరి ఇలాగైతే ప్రజలేమో అసలు అరెస్టులు చేయడము, ఎవరన్నా మాట్లాడితే కనుక చర్యలు తీసుకోవడం అనేది కరెక్టే అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయేలాగా సిస్టమే డ్రైవ్ చేస్తోందా అనే క్వశ్చన్స్ అడిగారు కదా. వీటికి సమాధానాలు తెలివి ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు, డెమోక్రసీ అర్థమయ్యే వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది, అన్వేషించాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఇక అల్టిమేట్ గా ఆర్ ఇండియన్స్ గ్రాడ్యువల్లీ బికమింగ్ అకస్టమర్డ్ టు ద ఐడియా దట్ క్రిటిసిజం ఇట్ సెల్ఫ్ కెన్ ఇన్వైట్ పనిష్మెంట్
అంటే ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ అసలు విమర్శిస్తే చర్యలు తీసుకోవచ్చు, కేసులు పెట్టొచ్చు అనే మనస్తత్వంలోకి, ఆలోచనల్లోకి జనాన్ని రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళు నెట్టేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. చూసారా, ఇది ఆలోచన రేకెత్తించే ఆర్టికల్. అందుకోసమే నేను ఇంత ప్రత్యేకంగా చెప్పా. పైగా బ్రిటిష్ కాలంలో విమర్శిస్తే ఎలాంటి చర్యలు అయితే తీసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. న్యాయ సంహిత ప్రకారం నాటి నిబంధనలు మార్చారు అని చెప్పారు, కానీ అలాంటివి ఏం జరగలా, ఇప్పటికే అలాంటి పరిస్థితులే ఉన్నాయి అనే రాజ్యాంగపరమైన విషయాలను కూడా ఈ ఆర్టికల్లో ప్రస్తావించారు. ఇవి ఇక్కడ చూడండి, ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇక్కడ రాశారు. చూసారా, అది చూస్తే అదే అర్థమవుతుంది. నేను అందుకోసమే అంటున్నది, చంద్రబాబు టీడీపీ నాయకత్వం వైసీపీ మీద, జగన్ మీద ఎలిగేషన్స్ చేసినప్పుడు మరి అలాగే ఇంకా మాట్లాడితే అంతకుమించి ఎందుకని ఇప్పుడు విమర్శల్ని తొక్కిపెట్టేందుకు రిస్ట్రిక్షన్స్, కేసులు, గందరగోళాన్ని సృష్టిస్తా ఉన్నారు అని ఈ ఆర్టికల్ అడుగుతోంది. మరి దీనికి సమాధానం ఏం చెప్పగలుగుతారు? ఆన్సర్ తెలిస్తే గనక కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. కీ టాక్స్ ఆలోచనలకి వేదిక.